వైజాగ్ నుంచి ఫోన్ చేశారు ఒక అబ్బాయి. వైజాగ్ ఈ సూపర్వైజర్ ఉంటారు సార్, 28 ఏళ్ళు ఉంటాయి వయసు. నా 21, 22, 23 ఏళ్ళ వయసు నుంచి నేను ఒక అద్భుతమైన పరిచారకుని, సండే స్కూల్ చెప్తానన్న, సండే స్కూల్ నడిపిస్తానన్న, పాటలు పాడేవాడిని, సండే స్కూల్ నడిపించేవాడిని, బాగా చేసేవాడిని. అయితే నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది 2025 ఏట. ఆ పరిచయం కాస్త ఫ్రెండ్స్లుగా, స్నేహితులుగా మారి లోకానికి దగ్గర అయ్యానన్న. ఇప్పుడు నా వయసు 28 అన్న. నేను ఇట్లా సూపర్వైజర్గా చేస్తున్నానన్న. అయితే ఇప్పుడు లోకానికి దగ్గరగా, పాపానికి దగ్గరగా బతున్నానన్న. ఒకప్పుడు అనుభవించిన ఆనందం, సంతోషం, ఉత్సాహం ఉందే, అమ్మాయిల మధ్య తిరుగుతున్నా, ఫ్రెండ్స్ మధ్య తిరుగుతున్నా, బైక్ రేసులు, బీరులు, మందులు, పబ్బుల్లో తిరుగుతున్నా, ఒకప్పుడు నా ఆనందం చూడన్నా. ఒకప్పుడు దేవుని మందిరంలో, సండే స్కూల్లో చెప్తున్నప్పుడు ఆనందం, సంతోషం చూడన్నా, అది లేదన్నా. ఇప్పుడు కోల్పోయానన్నా. ఇన్స్టాగ్రామ్లో మీ స్క్రోల్ చేస్తా అంటే అలా మీ వీడియో వచ్చిందన్న. చూసినప్పుడు మాట్లాడదాం అనిపించిందన్న. నా పరిస్థితి ఏదన్నా, ఏం చేయాలన్నా, తిరిగి నేను ఆ ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకోగలనా అని ఏడుస్తున్న వాళ్ళు పోల్డంతమంది. ఎందుకంటే ఈ ఆనందాన్ని, ఏ ఆనందం, దేవుని సన్నిధిలో వచ్చేటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. తాత్కాలిక మాత్రమే, ఒకసారి ఎండిపోతాం.